ఇది దీప క్షణికావేశంలో చేసిన పని కాదు. తను చంపాలనో కాల్చాలనో మోటివ్తో చేసింది కాదు. సరిగ్గా అదే టైంలో గన్ పేలింది, బుల్లెట్ తగిలింది. దీప చేతిలో గన్ పేలకపోతే మరి పేల్చిన గన్ ఎవరిది? లైసెన్స్డ్ గన్ నుంచి బుల్లెట్ రాకపోతే దశరథ్ గారికి తగిలిన బుల్లెట్ ఏ గన్లో నుంచి వచ్చింది? అంటే అక్కడ వీళ్లతో పాటు వేరే మనిషి కూడా ఉన్నాడు. దీపని ఎందుకు ఈ కేసులో ఇరికించాలనుకుంటున్నాడు? దీప మీద అంత పగ ఎవరికుంది? ఇవన్నీ కూడా సమాధానాలు లేని ప్రశ్నలు. అంతేకాదు యువర్ ఆనర్, దశరథ్ గారికి తగిలిన బుల్లెట్ వేరే గన్ నుండి వస్తే